మొలకెత్తని గింజలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు, కానీ డైరెక్ట్గా తినలేని వారు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పెసలు, 1 కప్పు శనగలు, 1 కప్పు పల్లీలు వేసి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని 8 అవర్స్ నానబెట్టాలి. చూశారు కదా, ఇలా నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి నీళ్లను వడగట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క్లాత్ వేసి ఈ నానిన గింజలను ఇందులో వేసి గట్టిగా మూట కట్టుకోవాలి. ఇవి సుమారు 12 గంటలు పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, గింజలన్నీ ఇలా చిన్నగా చక్కగా మొలకలు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలను బాగా మగ్గించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మొలకెత్తని గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ గింజలను 2 నిమిషాల పాటు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే ఇందులో ఉన్న పోషకాలు మొత్తం పోతాయి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. చూశారు కదా, ఇది రెడీ అయిపోయింది. దీని రుచి మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.